హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా కిడ్స్ కోసం నేను వెజ్ మంచూరియా చేస్తున్నాను. సో క్యాబేజీ ఇలా సన్నగా తురిమి పెట్టుకున్నాను. ఓకే, కలర్ కోసం హల్దీ అంటే పసుపు, నెక్స్ట్ కారం. మీరు తినడానికి కారం మీరు హాట్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. సో మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి నేను 1.5 వేసాను. నెక్స్ట్ కొంచెం లైట్గా అల్లం, సో నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి అన్నాను. సో 1 2 నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 1 ఇది 2. నెక్స్ట్ మైదా 1. ఇవి 2 సమానంగా తీసుకున్నాను. మైదా కొంచెం క్రిస్పీగా ఉండడం కోసం రైస్ ఫ్లోర్. నెక్స్ట్ కొంచెం కొత్తిమీరను కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ప్లస్ ఇందులో ఫస్ట్ వాటర్ ఏం పోయకుండా, ఇందులో వాటర్ ఆల్రెడీ సరిపోతాయి. ఒకవేళ సరిపోకుంటే తర్వాత మనం కలిపాక తీసుకుందాము. సో ఫస్ట్ కలిపేద్దాము మొత్తము. లాస్ట్లో ఇంకొక స్పూన్ మైదా వేస్తున్నాను. సో 1/2 స్పూన్ మైదా వేసుకున్నాను ఇంక ఎక్స్ట్రా. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ కొంచెం చూసారు కదా, దీనికున్న వాటర్తోనే ఇది ముద్దగా మారిపోతుంది. చూసారా ఇలా అంటే ముద్దకి ఎలా వస్తుందో. ఫ్రెండ్స్ చూడండి, నేను ఇందులో ఎటువంటి వాటర్, ఒక్క చుక్క వాటర్ కూడా పోయలేదు. ప్లస్ క్యాబేజీని కొంచెం ఇట్లా ప్రెస్ చేస్తూ మనం ఇట్లా కలిపేస్తే చాలు, అందులో ఉన్న వాటర్ మొత్తం బయటికి వెళ్ళి మనకి ఇట్లా ముద్ద కట్టుకోవడానికి వీలుగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్నే ఇట్లా చిన్న ముద్దల్లాగా రౌండ్స్ లాగానైనా వేసుకోవచ్చు, లేకుంటే ఇట్లా పకోడీలాగానైనా ఇట్లా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఇప్పుడే టేస్ట్ చేసి ఇందులో ఒకవేళ సాల్ట్ తక్కువైనట్టయితే సాల్ట్ మిక్స్ చేసుకోండి. సో నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది, నేను సాల్ట్ కలుపుకుంటున్నాను. ఇది సరిపోతుంది నాకు. సో మళ్ళీ దీన్ని బాగా సాల్ట్ మొత్తం మిక్స్ అయ్యేలాగా కింద నుంచి మీద దాకా బాగా కలిపేసుకోండి. సో ఫ్రెండ్స్ బాండి మీద ఆయిల్ పెట్టాను, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు చిన్న ఇగో ఇంత ఉండలుగా చేసుకొని వేసుకోవాలి, లేకుంటే పకోడీలనైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని బాగా వేగాక తీసుకోవటం. ఇవి వేయగానే తిప్పకూడదు, కొంచెం వేగాక తిప్పుకుంటే సెట్ అవుతుంది. చూసారా చిన్న పిచ్చుకో గుల్లాగా ఇలా ఉన్నాయో. చూసారా ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇవి తీసేసి సైడ్కి వేసేస్తున్నాం. అన్నీ ఇలానే గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసి పక్కకి సర్వ్ చేసుకోవాలి. మా కిడ్స్ కోసం నేనైతే 2 టైమ్స్ చేశానండి. హాయ్ ఫ్రెండ్స్, చూసారా వెజ్ మంచూరియా అయితే తయారైపోయింది. సో కొన్ని పకోడీలాగా,
కొన్ని రౌండ్ బాల్స్ లాగా చేశాను. పిల్లలకు రకరకాలుగా కనిపిస్తేనే కదండి ఇష్టంగా తింటారు. అందుకే 2 టైప్స్ చేశాను. సో నెక్స్ట్ టైం మీకోసం ఎటువంటి సాసులు లేకుండా ఓన్లీ వెజ్ మంచూరియా ఎలా చేసుకోవాలో రెస్టారెంట్ టైప్లో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్.